భూమి గుండ్రంగా గోళాకారంలో ఉందన్నారు కదా. మరి గోళానికి కింద ఉన్న నీరు కిందికి ఒలికిపోదా? భూమి కింద మనుషులు జారిపోయి కిందికి పడిపోరా అనే ప్రశ్నకు సమాధానం ఈ వీడియోలో పూర్తిగా మీకు ఉంటుంది. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆన్సర్ విందాం. నేను చిన్నప్పుడు మా అమ్మమ్మతో 1969లోనే అమెరికా వాళ్ళు చంద్రుని మీదకు వెళ్ళి దానిపై కాళ్ళు పెట్టారు. అక్కడ నడిచారవ్వ అంటే నోరు మూసుకోరా. అలా పైకి వెళ్ళిన వాళ్లకు చంద్రుడి దగ్గరకు పోగానే టపీమని తలకు కొట్టుకోడా. అలా పైకి వెళ్ళిన వాళ్ళు పైన తల కాళ్ళు కింద ఉంటే చంద్రుడి మీద కాళ్ళు ఎలా పెట్టగలరు? ఎలా నడవగలరా? మతిగాని పోయిందా? చెప్పిన వాడిని పట్టుకొని 4 తన్నాలి అంది. అంతేకాదు, ఆమె 105 సంవత్సరాల పాటు బ్రతికింది. కానీ చనిపోయేంత వరకు చంద్రుణ్ణి ఒక దేవుడుగాను, అక్కడ తనలాంటి ముసలమ్మ ఒకరు దోషలు చేస్తున్నట్టు లేదా రాట్నం తిప్పుతున్నట్టు నమ్మేది. భూమి బత్తాయి పండులాగా లేదా ఫుట్బాల్ లాగా గుండ్రంగా ఉందవ్వా అంటే నా మీద చాలా కోపానికి వచ్చేది. నాకు మా స్కూల్లో సరైన తెలివితేటలు నేర్పడం లేదని నా గురించి చాలా బెంగపడిపోయేది. మా అమ్మమ్మ కంటే చదువు రాదు, కానీ చదువుకున్న వాళ్ళలో కూడా చాలా మందికి భూమి గుండ్రంగా ఉండడం గురించి, దానిపై సముద్రపు నీరు నిలిచి ఉండడం గురించి, భూమికి అవతలి వైపు ఉన్న వారి స్థితిగతుల గురించి చాలా సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. ముందుగా మనమందరం ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. భూమి అనేది గుండ్రంగా ఉన్న ఒక పదార్థపు ముద్ద. దానికి ద్రవ్యరాశి ఉంది. మన శరీరం కూడా పదార్థంతోనే తయారైంది. అంటే మనకు ద్రవ్యరాశి ఉంది. నీరు కూడా పదార్థమే కాబట్టి దానికి ద్రవ్యరాశి ఉంది. ద్రవ్యరాశి ఉన్న 2 వేర్వేరు వస్తువుల మధ్య గురుత్వాకర్షణ బలం ఉంటుంది. అంటే భూమి గోళాకారంలోనే ఉన్నా ఆ భూమికి మనకు మధ్య ఆకర్షణ బలం ఉంటుంది. మనం భూమి మీద ఎక్కడున్నా భూమి తనకు ఉన్న ఆకర్షణ బలంతో మనల్ని తనపైనే, అంటే భూమి నేల వైపు ఉండేలా ఆకర్షిస్తుంది. నేల నుండి అంతకంటే కిందికి పోలేము కాబట్టి నేల మీదే ఉంటాము. మన బరువు వల్ల మనం నీటిలో పడినప్పుడు నీటి అడుగు వరకు చొచ్చుకుపోగలం. అంటే మనం నీటిలో మునిగిన తర్వాత మెల్లగా నీటి అడుగున ఉన్న నేల మనకు ఆనే వరకు మనల్ని భూమి ఆకర్షిస్తుంది. అందుకే నీటిలో పడ్డ రాయి మునుగుతుంది. అది నీటి అడుగున ఉండే నేలను చేరే వరకు భూమి దాన్ని ఆకర్షిస్తుంది. మనకు ఈత రాకపోయినా, ఒకవేళ ఈత వచ్చినా ఈదకపోతే భూమి ఆకర్షణ వల్ల నీటిలోకి మునిగిపోయి నీటి అడుగున ఉండే నేలను చేరుతాము. మనకు భూమికి మధ్య ఆకర్షణ బలం ఉండడం వల్ల మనం భూమి మీదే ఉన్నట్టే భూమి మీద ఉన్న సముద్ర జలాలకు, సరస్సులోని నీటికి, బావుల్లోని నీటికి, కాలువలలో, నదులలో, బకెట్లలో, మురికి గుంటలలో, రోడ్డు మీద బొందలుంటే ఆ బొందలలో, ఇంకా ఇతర లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నీటి కన్నింటికి ద్రవ్యరాశి ఉంది. కాబట్టి ఆ నీటిని కూడా భూమి తన వైపు ఆకర్షించి తనకు అంటిపెట్టుకొని ఉంటుంది. మీరన్నట్లు మనం భూమికి అడుగున ఉన్నట్టు భావించినా అప్పుడు కూడా మన కాళ్ళు భూమి వైపు నేలకు ఆని ఉంటాయి. అంటే భూమికి అవతలి వైపు కూడా మన కాళ్ళు కిందికి భూమిని ఆనుకొని ఉండి తల భాగం ఆకాశం వైపు ఉన్నట్లు ఇక్కడ ఉన్నట్టే భూమికి అవతలి వైపు కూడా ఉంటాము. భూమికి ఆవలి వైపునకు ఎవరు ఉన్నా వాళ్ళు కూడా మనం ఇక్కడ భూమిని ఆనుకొని ఉన్నట్టే వాళ్ళు కూడా అటువైపు భూమికి ఆనుకొని ఉంటారు. భూమిని ఆనుకొని ఉన్న వాళ్ళలో ఎవరు ఎటు జారి పడిపోరు. ఎందుకంటే మనల్నందరినీ భూమి తన ఆకర్షణ బలంతో తన వైపు ఆకర్షిస్తుంది. మనల్ని భూమి తనకు అంటిపెట్టుకుంటుంది. ఎందుకంటే మనల్ని భూమి ఆకర్షక బలపు పట్టు నుంచి ఊడబెరికి కిందికి జారలేదు పడేలా, ఆకాశంలోకి ఎగిరిపోయేలా లాక్కునే మరో ఖగోళ వస్తువు దరిదాపుల్లో ఎక్కడా లేదు. ఎంత చెప్పినా మీకున్న సందేహం పూర్తిగా సమసిపోదు. కాబట్టి ఓ చిన్న ఉదాహరణ చెబుతాను. దాన్ని మీరు ఆలోచన ద్వారా కానీ లేదా ప్రయోగపూర్వకంగా కానీ రుజువు చేసుకుని పరిశీలన ద్వారా కానీ ఖరారు చేసుకోండి. ఒక గుండ్రటి అయస్కాంతపు బంతి మీ చేతిలో ఉన్నట్లు ఊహించుకోండి. దానికి పైభాగాన ఒక చీల, మొల లేదా మేకును
నిలబెట్టినట్టు ఊహించండి. అది అయస్కాంతపు ఆకర్షణకు లోను కావడం వల్ల దానికే అంటుకొని నిలబడి ఉంటుంది. ఇప్పుడు మెల్లగా ఆ అయస్కాంతపు బంతి మీద ఉన్న చీల లేదా మేకు లేదా మొలతో సహా అయస్కాంతాన్ని 180 డిగ్రీల కోణంలో తిప్పండి. ఏమి గమనించారు? ఆ చీల అయస్కాంతానికి అంటుకునే ఉంటుంది. నిజానికి కింద మన భూమి ఉన్న దాని మీద భూమి ఆకర్షక బలం కన్నా అయస్కాంతపు బలపు ఆకర్షణ ఎక్కువ. కాబట్టి పడిపోకుండా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఆ అయస్కాంతాన్ని భూమిగా, మనల్ని సముద్రపు జలాల్ని చీల అని ఊహించుకోండి. అయస్కాంత బలం లాగే భూమి ఆకర్షక బలం వల్ల మనం గాని నీరు గాని భూమికి అంటి పెట్టుకునే ఉంటాము. భారతదేశంలో మనము భూమికి అవతల అమెరికాలో ఉండే అమెరికా వాళ్ళు భూమి వైపే కాళ్ళు ఉండేలా భూమికి అంటి పెట్టుకునే ఉన్నాము. ఎటు పడిపోకుండా భూమి మీద ఉన్న లోతైన లోయల వంటి పల్లపు ప్రాంతాలన్నీ సముద్రపు నీటితో లేదా మంచినీటితో భూమిని అంటి పెట్టుకునే ఉన్నాయి.